హలో! నమస్తే అండి. ఈరోజు ఈ వీడియోలో సంక్రాంతికి ముందు రోజు అన్నీ ఎలా తయారు చేసుకుంటాము అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. మేము ఇలా రెడీ చేసుకుంటామన్నమాట. ముందుగా మనకు చెరుకు, జీడిపండ్లు, చెరుకుగడలు, రేణుగాయలు ఇవన్నీ కావాలండి. వీటికి మనకి చిన్న చిన్నవి దొరకవు కాబట్టి చెరుకుగడలు పైన పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాము. ఆ తర్వాత 5 పటువల నోము అండి. కంపల్సరీ పెళ్ళైన తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత అయితే ఇవి నోమిస్తారండి. ఎప్పటికీ నోముకోవాలన్నమాట. ఇలాంటి వాటికి మనము చిన్న 5 తీసుకోవాలి. కొందరు కుండలు కూడా పెట్టుకుంటారండి ప్రతి సంవత్సరం కొత్తవి. అలా కుండలు కాకుండా స్టీల్‌వి కానీ, ఇత్తడి కానీ 5 తీసుకోవాలి. అవే ప్రతి సంవత్సరం పెట్టుకోవాలండి. మేమైతే అలా పెట్టుకుంటాము. అలా తీసుకొని దానికి సున్నం పెట్టేసి, పసుపు, కుంకుమ ఈ విధంగా మనము మేమైతే అన్నీ పెట్టేసుకుంటామండి. ముందు రోజు ఇవన్నీ నైట్ అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకుంటామన్నమాట. తర్వాత తడి మీదనే పసుపు, కుంకుమ బొట్లు కూడా పెడతామండి. వచ్చేసి పందిరి వేయడానికండి. పందిరి వేసుకోవడానికి కోసమని తీసుకున్నాము. ఇలా ఒకటే రకమే 4 తీసుకొని చిన్నవి గ్లాసులు కానీ, పెద్దవి కానీ కొంచెం పొడవుగా ఉండేటివి ఏవైనా సరే మనకి స్టిక్ మంచిగా నిలబడడానికి ఉండేటట్టుగా ఊడిపోకుండా ఉండాలి అనుకుంటే ఈ విధంగా కొంచెం పెద్దగా వెడల్పుగా ఉండే దాంట్లో పొడవుగా దాంట్లో స్టిక్ పెట్టేసి పందిరి వేసుకున్నామన్నమాట. 4 సైడ్లు వేసుకోవాలండి. 4 సైడ్లు పెట్టుకొని ఇలా కోలలు ఉంటాయి కదా, కోలల స్టిక్స్ అయితే పొడవుగా ఉంటాయి కాబట్టి అలా పెట్టుకున్నామండి. అలా పెట్టుకొని చుట్టూతా మనకి తాడు కానీ కొంచెం మందంగా సుతుల తాడైతే గట్టిగా ఉంటుందని మేము తాడుతోటి 4 సైడ్లో కొట్టేసి పందిర్లాగా వేసామండి. తర్వాత పందిరి వేసుకొని దాని పక్కకు వచ్చేసి ఇలా 5 పటువలు వేసుకుంటామండి. ఇలా 5 పటువలకి కింద కొన్ని బియ్యం పోసుకొని ఒక్కొక్క చెంబు అనేది పెట్టుకుంటామండి. ఇలా కొందరు కుండలు కూడా పెట్టుకుంటారండి. ప్రతి సంవత్సరము కుండలు తెచ్చుకుంటారనమాట 5. మేము అలా కుండలు కాకుండా స్టీల్వి కానీ, ఇలా రాగివి కానీ, రాగి చెంబులు కానీ తెచ్చుకుంటామన్నమాట. తీసుకొని ఇక ప్రతి సంవత్సరము అవే 5 పెట్టుకుంటామన్నమాట. అలా పెట్టుకొని నోముకుంటాము. ఇంకా అందులో వచ్చేసి మనము చెరుకు, జీడిపండు, రేణుగాయ వేసుకుంటాము. ఇంకా ఇక్కడ వచ్చేసి శివముష్టి నోముకు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నామండి. ఇలా పెట్టుకొని అన్నీ సెట్లు అనేది సెట్ చేసుకుంటామన్నమాట. వీటికే టైం చాలా పడుతుందండి. మనం అనుకుంటాం సర్లే తొందరగా అయిపోతుందిలే అని, కానీ చిన్న చిన్న పనులే అసలు సరిపోదన్నమాట టైం అనేది. ముందు రోజు ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకుంటాము. ముందుకు వచ్చేసి లవకుశుల నోము కోసమని అలా పెట్టేసుకున్నాం అనమాట. ఇలా అన్నీ అయితే సర్దుకుంటున్నాను. ఇక్కడ సైడ్కి వచ్చేసి మా అమ్మగారు అన్నీ పెట్టుకుంటుంది. ఇలా అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుంటామండి. ఇంకా ఇది వెంకటేశ్వర స్వామి నోము కోసమండి. ఒక ట్రేలో ఈ విధంగా అన్నీ సెట్ చేసి పెడుతున్నాము. ఒక్క నోముకి మనకి చాలా టైం తీసుకుంటుందండి. ఇలా అన్నీ సెట్ చేసుకోవాలి కదా. గండాల గౌరి నోము కోసమండి. ఆ బెల్లము నువ్వులు ఇలా ముద్ద కట్టుకొని అవి కూడా ఒక ట్రేలో పెట్టుకొని కుడకలు అలా పెట్టుకొని దాని మీద మళ్ళీ ఇంకో కుడకతోటి మూత పెట్టేసుకొని ఇలా అన్నీ రెడీ చేసుకుంటున్నాము.
ఉంటుందండి. ప్రతీది కూడా ఇది గాజుల డబ్బాల నోము అండి. జాకెట్ పీస్‌లు గాజుల డబ్బాల నోము అంటారనమాట. ఇలా ఇక్కడ ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. ఒకసారి ఓవరాల్‌గా చూపిస్తానండి. కొత్తగా ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళైతే మమతా నేచర్ హోమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.